టిఫిన్ బావుందండి. చాలా బావుంది. మీరే వండుతారా? అవునండి. నేనే వండుతాను. ఓకే. ఎంతండి? రూ. 40 రూ. 40 అవునండి. రూ. 40 40కెందుకండి ఇంత షాకవుతున్నారు? కాదండి. ఇడ్లీ ఏమో టేస్ట్‌గా ఉంది. బాగా పెద్దగా కూడా ఉన్నాయి. హ్మ్. అలాంటిది ఇడ్లీ రూ. 10కిస్తే మీకెలా గిట్టుబాటవుతుందండి? అవుతుందండి. ఫుడ్డుకి సంబంధించినంత వరకు మంచి ఫుడ్ అందరికీ దొరికేలా ఇవ్వాలనుకుంటున్నానండి. అందుకని ఓహ్! అలాగా. సరే, సరే. సూపర్‌గా ఉందండి. ఇదిగోండి. హ్మ్. హ్మ్. సరే అండి. వస్తాను. హ్మ్. హ్మ్. ఒక్క నిమిషం. ఆ! చెప్పండి. ఈరోజు ఆదివారం కదా! మన మెస్‌లో మధ్యాహ్నం అన్‌లిమిటెడ్ మీల్స్ ఉన్నాయండి. రూ. 100 ఓహ్! రూ. 100కి నాన్ వెజ్ మీల్స్ వస్తున్నాయండి. రైసు, మాంసం కూర అన్నీ ఆ! వస్తాయండి. ఓకే. మీరొకసారొచ్చి మా అన్‌లిమిటెడ్ మీల్స్ తినాలండి. నేను ఇక్కడికి కాస్త దూరంలోనే ఉంటానండి. హ్మ్. లంచ్ ఎప్పుడు బయటే తింటాను. కాబట్టి ప్రతిరోజు ఇక్కడికే వచ్చి తింటాను. హ్మ్. తప్పకుండా మధ్యాహ్నం లంచ్‌కొస్తానండి. అలాగే ఇంకొక హెల్ప్ అండి. అడగండి. మీరు ఏ హెల్ప్ కావాలన్నా అడగొచ్చు. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా బయట తినే బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళని ఇక్కడికొచ్చి తినమని చెప్తారా? ఎందుకంటే నాకిప్పుడు చాలా తక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. కాస్త మీ ఫ్రెండ్స్‌తో కూడా చెప్తారా? ఏంటండి ఇది కూడా ఒక హెల్ప్ అని అడుగుతున్నారు? ఇది నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు మంచి ఫుడ్ పెడుతున్నారండి. దీని హ్మ్. గురించి నలుగురికి చెప్పాలి. హ్మ్. అలా చెప్పకపోతే ఈ మంచి ఫుడ్ తిన్నందుకు విశ్వాసం లేకుండా పోతుందండి. నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. హ్మ్. ఎంతమందిని కస్టమర్లుగా చేయగలుగుతానో అంతమందిని మీకు కస్టమర్లుగా చేస్తాను. హ్మ్. చాలా థాంక్స్ అండి. సరే అండి. వస్తానండి. హ్మ్. సరే, వెళ్లి టిఫిన్ తిందాం. చేసి లంచ్ కావాల్సింది చూద్దాం. పొద్దున్నే టిఫిన్ పనయింది. ఇప్పుడు లంచ్ చేయాలా? సరే చేద్దాం. హ్మ్. హలో! చెప్పమ్మా. ఎలా ఉన్నావు? నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? నేను బావున్నానమ్మా. అమ్మా, మన రాజేంద్ర మావయ్య ఉన్నారు కదా! హ్మ్. ఆయనొచ్చారమ్మా. ఆయనకి తెలిసిన అబ్బాయి ఉన్నారట. చాలా మంచి అబ్బాయట. బాగా సంపాదిస్తున్నాడట. ఆ అబ్బాయికి నిన్ను మాట్లాడదామన్నారు. నిన్నడిగి చెప్తాను అన్నాను. నువ్వేమంటావమ్మా? ఏమ్మా! నీకెన్ని సార్లు చెప్పాలి? నాకప్పుడే పెళ్ళొద్దని, ఇప్పటికే పెళ్లి చేసుకొని, నా భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉంటున్నాను. పైగా ఆయన పోయి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఈలోపే పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏంటమ్మా అర్థం? అది కాదమ్మా. నువ్వా పాత జీవితం నుండి బయటికి రావాలి. దాన్నే తలుచుకొనుంటే నీ జీవితం ఏమవుతుంది? నీకు వయసు అవుతూ ఉంది కదా! అందుకే చెప్తున్నాను. అర్థం చేసుకో. అమ్మా! వద్దమ్మా! దయచేసి పెళ్లి అది ఇదని ఏం మాట్లాడకు. సరేనా? నాకు నచ్చలేదు. నేనిప్పుడే ఒక చిన్న మెస్ బిజినెస్ పెట్టాను. ఆ పని చూసుకుంటున్నాను. నేనేదో చేసుకుంటున్నాను. నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. దయచేసి ఇంకెప్పుడు పెళ్లి మాట ఎత్తకమ్మా! సరేనా? నేనేం చెప్పనమ్మా. మేము చూస్తున్న పెళ్ళికొడుకు నీకు నచ్చకపోతే, నీ మనసుకి ఎవరైనా నచ్చితే నువ్వు చెప్పు. అతన్నే నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉండడం తలుచుకుంటే నాకు బాధగా ఉందమ్మా. సరే అమ్మా! నువ్వు ఫీలవ్వకు. ఆ దేవుడు నాకు ఏం రాసిపెట్టాడో అదే జరుగుతుంది. అందుకే ఏది జరిగితే అది జరుగుతుందని వదిలేశాను. సరే అమ్మా! టైంకి టాబ్లెట్ వేసుకుంటున్నావా లేదా? నేను టైంకి మాత్రలు వేసుకుంటున్నాను. నా గురించి దిగులు పడకమ్మా. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. అన్నట్టు నువ్వు ఊర్లో ఒక్కదానివే కష్టపడ్డం దేనికి?
నువ్విక్కడికొచ్చేయమ్మా. నేను సిటీలో ఉండలేనమ్మా. లేదంటే నువ్వు పిలవగానే వచ్చేదాన్ని కదా! సరే అమ్మా. జాగ్రత్త. సరేనమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేయి. సరేనమ్మా. కానీ పెళ్లి గురించి మాత్రం అడక్కు. సరేనా? అలాగే. సరే ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ చేసే పనిలో ఉన్నాను. ఫోన్ పెట్టేస్తున్నాను. ఉంటాను. హ్మ్. మేడం మేడం వస్తున్నాను. మేడం మధ్యాహ్నం అన్లిమిటెడ్ మీల్స్ బాగుంటుందని తినడానికి రమ్మని చెప్పారు కదా మేడం, అందుకే వచ్చాను. రెడీ అయిందా భోజనం? ఆ! మీరు లోపలికొచ్చి కూర్చోండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టైం అయ్యేలా ఉంటే చెప్పండి మేడం, నాకు పక్కనే చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. తిందామని వచ్చారు కదా! ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. తినేసి వెళ్ళొచ్చు. అలాగా. సరే మేడం, నేను ఉండి తినే వెళ్తాను. సరే రండి. హ్మ్. కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో భోజనం తీసుకొస్తాను. ఓకేనండి. హ్మ్. ఇదిగోండి. భోజనం కొంచెం వేడిగా ఉంది. నిదానంగా తినండి. మీకు ఇగురు, వేపుడు ఏం కావాలన్నా, ఎంత కావాలన్నా వేయించుకోండి. హ్మ్. ఎందుకంటే ఇది అన్‌లిమిటెడ్ మీల్స్. మొహమాట పడకుండా తినండి సరేనా? సరే మేడం. హ్మ్. భోజనం చాలా బాగుంది మేడం. థాంక్స్ అండి. ఇంత టేస్టా? ఛాన్సే లేదు. నాకైతే ఇంట్లో అమ్మ చేతి వంట తింటున్నట్టుంది మేడం. హ్మ్. చాలా థాంక్స్ అండి. మీరు తింటుండండి. హ్మ్. నాకు కొంచెం లోపల పనుంది. ఏమన్నా కావాలంటే అడగండి. హ్మ్. ఓకేనా? సరేనండి. చాలా అండి. అయిపోయిందండి. కడుపు నిండా తిన్నాను. మంచిది. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చా? హ్మ్. హ్మ్. వెళ్ళండి. భోజనం ఎలా ఉందండి?